నేనెవరో తెలుసా తమ్ముడు? కాస్టింగ్ డైరెక్టర్‌ని. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇయ్యాలో నేనే డిసైడ్ చేస్తా. ఓ అవునా అన్నా? కానీ ఒక చిన్న సమస్య ఉందిరా. మేకప్స్‌కి, కాస్ట్యూమ్స్‌కి ఒక 10,000 కట్టాలి. సరేనన్నా, నేను నమ్మి నన్ను నేను థియేటర్లో చూసుకోవాలి కాబట్టి సరే, మనీ పంపిస్తున్నా. నేను యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారా? ఏరా కోపం వచ్చిందా? అయినా ఇంట్లో వాళ్ళకేమో సాఫ్ట్‌వేర్, ప్రేమించిన అమ్మాయికేమో డాక్టర్, రియాలిటీలో పెద్ద ఎదవ. ఆడీడు కాదురా, ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు. నటించకు. నువ్వు డాక్టర్ కాదని తెలిసిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను. అసలు నన్ను మోసం చేశావు. ఇంట్లో నుంచి ఏమైందిరా? నా వల్ల కావట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాకు ఈ సినిమాలోనే సెట్ అవ్వరా. నాకు జాబ్ చూడరా ప్లీజ్. సరేరా వదిలే, నాకు తెలిసిన జాబ్ ఉంది, రేపు చూసుకొని రేపు రెడీగా ఉండు. రేపు మనీ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారా? నటించకు. నువ్వు డాక్టర్ కాదని తెలిసిపోయింది. ఇవన్నీ కాదు, నాకు జాబే కరెక్ట్. ఇది ఏంటి ఇక్కడ ఉంది? హలో చెప్పే. హలో హిమజ, నీకు సురేష్ కి ఏమైంది? అతని గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకు. ఏమైందే? హీజ్ ఎ బిగ్ చీటర్. ఎంత నమ్మానో వాడిని, ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అసలు నీకు సురేష్ గురించి తెలుసా? రే, ఈమె హీరోయిన్ ఏంట్రా? తను బ్లాక్ ఉంటుందని తెలుసు కూడా, ఎవడేమనుకున్నా. నేను సురేష్ కి కాల్ చేస్తా, ఒక్క నిమిషం. The number you have dialed is అబ్బా, the number you have dialed is currently busy. ఇలా అయితే కాదు, నేనే తన దగ్గరికి వెళ్తా. అయినా తను ఎక్కడుంటే నాకెందుకు? సురేష్, నేను డాక్టర్ కాదనేది నిజమే, కానీ నువ్వు నన్ను లవ్ చేసావనుకున్నా. నా ప్రొఫెషన్ చూసి అనుకోలేదు. ఆ ఫ్రెండ్ అన్నాడు, మనల్ని కాదురా మన వెనకలు ఉన్న మనీని చూసి లవ్ చేస్తారని. కానీ అందరూ అమ్మాయిలు వేరే, నువ్వు వేరే అనుకున్నా. కానీ అందరిలాగే నువ్వు కూడా సారీ చెప్పాను కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మరీ ఇంత గట్టి కొట్టాలా? మరి కొట్రా. నాకేలా సారీ. ఎందుకులే. సారీ చెప్పా కదా. ఏంటి గెటప్ మార్చావు? ఈరోజు ఏమన్నా ఉందా యాక్టింగ్? అవును, యాక్టింగే. జాబ్ అనే క్యారెక్టర్ లైఫ్ లాంగ్ యాక్ట్ చేయడానికి వెళ్తున్నా. జాబ్కి వెళ్తున్నావా? మరి యాక్టింగ్ ఏమైంది? లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని ఉంటది, కానీ ఒక సిచ్యువేషన్ ఆపేస్తది. అలాంటిదే నాకు వచ్చింది. ఏం వచ్చినా నేను చూసుకుంటా, ఈ ప్యాషన్ మాత్రం వదలు. ప్యాషన్ ప్యాషన్ అనేది డబ్బున్నోళ్ళకే. అయినా నీకు చెప్పినా అర్థం కాదు. నాకు జాబే కరెక్ట్. ఓకే, ఆల్ బెస్ట్. నీకోసం వెయిట్ చేస్తుంటా, వచ్చి పికప్ చేస్తుంటా. చూసారుగా ఏం జరిగిందో. సురేష్, వస్తున్నా సార్. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్, అప్పటి నుంచి నీకోసమే వెయిటింగ్. హే కిరణ్, నువ్వా? నేనే, వచ్చి కూర్చో మాట్లాడదాం. అయినా నువ్వు ఇక్కడ ఏంటి? ఇది ఏఎంఎస్ కదా. ఈ కంపెనీ మా ఫాదర్దే. సరే, అదంతా వదిలేయ్, డైరెక్ట్ గా పాయింట్కి వస్తా. నాకు ఆ ఫిలిం కి సెట్ అవ్వట్లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు యాక్టింగ్ రాదు. సో అట్లా అని చెప్పేసి నేను ఫిలిం ఇండస్ట్రీకి వదులుకోలేను, ఎందుకంటే నాకు ఫిల్మ్ అంటే ఇష్టం. సో అట్లా ఆ ఫిలిం కి ఒక ప్రొడ్యూసర్ లాగా అవుదాం అనుకుంటున్నాను. సో ఈ మధ్య ఒక కొత్త డైరెక్టర్ ఒక వెబ్ సిరీస్ స్టోరీతో వచ్చారు. సో కథ మాత్రం అస్సలు హైలైట్ ఉంది.
సారీ కిరణ్, నేను మళ్ళీ ఇలాంటి టెక్నికల్ వర్క్ చేసుకుంటూ ఉండిపోలేను. సారీ కిరణ్. ఏ పిచ్చా, నీకు టెక్నికల్ వర్క్ అని ఎవరు చెప్పింది? ఆ? నీ యాక్టింగ్ నచ్చింది కాబట్టి ఆ రోజు కొట్టినా. సో దానికోసం సారీ, అదంతా వదిలేసాయి. నీ యాక్టింగ్ నచ్చింది కాబట్టే ఇక్కడ వరకు ఈ రోజు నీకు పిలిచిన. సో ఆ వెబ్ సిరీస్ కి నువ్వే హీరోవి. నువ్వు జోక్ చేయట్లేదు కదా? జోకేం లేదు, ఇప్పుడే డైరెక్టర్ గారితో ఫోన్ లో మాట్లాడా. సో వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి మీరిద్దరు కలిసి డిస్కస్ చేయండి స్టోరీ. ఇప్పుడు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వెబ్ సిరీస్ కి ఇక నువ్వే మెయిన్ లేడు. ఆల్ ద బెస్ట్. చేద్దాం కిరణ్, తప్పకుండా చేద్దాం. ఇదిగో మాటల్లోనే డైరెక్టర్ వచ్చేసింది. హాయ్ కిరణ్. దినేష్ సురేష్, నిన్న నైట్ చెప్పినా కదా మన వెబ్ సిరీస్ కి ఇతనే లీడ్. తెలుసు కిరణ్. ఓకే ఓకే, మరి ఆల్ ద బెస్ట్, మంచిగా చేయండి. సురేష్ సురేష్ నేను చూసుకుంటాలే కిరణ్. మీరు పేమెంట్ పంపిస్తే నేను వర్క్ Better స్టార్ట్ ఏంటి? చేస్తా. ఓకే, మరి నేను ప్రొడక్షన్ తో మాట్లాడి ఓకే కిరణ్, ఏదైనా ఉంటే కాల్ చేస్తా మరి. ఎంతసేపు షాక్ లో ఉంటావురా? అయినా నువ్వు డైరెక్టర్ ఏంట్రా, జాబ్ చేస్తా ఉన్నావు కదరా? ఏరా కోపం వచ్చిందా? అయినా ఇంట్లో వాళ్ళకేమో సాఫ్ట్వేర్, ప్రేమించిన అమ్మాయికేమో డాక్టర్, రియాలిటీలో పెద్ద ఎదవ. ఆడీడు కాదురా. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ యాక్టర్ కాలేవు. అయినా నువ్వు నాకు చెప్తున్నావేంట్రా? ఎప్పుడు హెచ్చర్ గాని సంకల్ నాకే నా కొడక. అయినా ఏం బతుకురా అనేది? ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు, బతికేం సాధిద్దామనరా? అయినా నేను ఇలా బతకాలనుకోట్లా, చేసేది ఏదో పెద్దగా చేద్దాం అనుకుంటున్నా. అవసరంగా కొట్టినట్టున్నా. సారీ చెప్తాం. ఎక్కడున్నాడో ఏమో. ఓకే, ఇక్కడ కూర్చోమన్నాను. రే సారీ రా, ఏదో కోపంలో అలా అనేసాను. నా గోల్ ఏంటో చెప్పరా. ఇప్పుడు ఎందుకు లేరా? పర్లేదురా, చెప్పు. సాఫ్ట్వేరేగా. డైరెక్టర్ ఎలా అయినా సరే ఒక కథ రాసి మూవీ తీయాలని పట్టి హైదరాబాద్కి వచ్చారా. చాలా తిరిగారా ఒక్క అవకాశం కోసం. కుక్కని చూసినట్టు చూశారు. తిరిగి బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. ఎప్పటికైనా జాబ్ చేసి మా కష్టాలన్నీ తీరుస్తారని మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాక సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. ఎలా ఉండేదిరా నా పరిస్థితి. చూడరా, నీకు గుర్తుందా చిన్నప్పుడు ఒక్క 10 రూపాయల బోనాల కోసం అమ్మ దగ్గర ఎంత గోలవ చేశాం. దీనమ్మ జీవితం పర్సులో 5,000 ఉన్నాయి. ఊరు మొత్తం పండగ చేసుకుంటుంది. మన బతుకులు ఏంట్రా ఇలా అయినా? మనది మిడిల్ క్లాస్ రా. కళ్ళు మూసే కలలు కనాలి, కాదని కళ్ళు తెరిచి కంటే ఇదిగో ఇలా మూల కూర్చొని ఎడవాలి. నీకు పెద్ద యాక్టర్స్ ఎవరో తెలుసారా? ఈ సినిమా వాళ్ళు, థియేటర్లో చేసేవాళ్ళు కాదురా. ఇష్టం లేని జాబ్ కూడా కష్టమైనా సరే నవ్వుతూ అందరితో ఉంటారు చూడరా, వాళ్ళరా పెద్ద యాక్టర్స్. సెట్ గాని క్యారెక్టర్ చేస్తున్నాం రా. సారీ రా, నాకు ఇదంతా తెలియదు. సర్లే వదిలేసి. తల పల్లిగిపోతుంది, ఒక కాఫీ తీస్తావా? సరే. The number you have dialed is current. The number you have dialed is current. ఎలా రా వీని కాంటాక్ట్ అవడం? కిరణ్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. చెప్పు కిరణ్. అనిల్, నువ్వు నాకు నిన్న కథ చెప్పినావు కదా, నాకు నచ్చింది. నేను దాన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. మనం చేద్దామా? తప్పకుండా చేద్దాం కిరణ్, తప్పకుండా చేద్దాం. నా దగ్గర మంచి ఒక యాక్టర్ ఉన్నాడు. లేదు, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా తీస్తాడు. కానీ కిరణ్ తను బాగా యాక్ట్ చేస్తాడు. లేదు, తన యాక్టింగ్ నేను చూశాను. ఈ రోల్ కి తనే సెట్ అవుతాడు. కావాలంటే ఒక ఫోటో పంపిస్తా. కిరణ్ ఫస్ట్ ఫోటో పెట్టు.
కిరణ్ ఇతను నాకు బాగా తెలుసు. ఓకే రేపు పొద్దుగాల మేము ఆఫీస్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. రేపు మార్నింగ్ వచ్చేసాను ఇద్దరు. ఒక హైకి కోసం నన్ను మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారా కోసం నన్ను మోసం చేసి ఎంతో హ్యాపీగా నాకు డైరెక్షన్ నీకు హీరో చాయిస్ వచ్చిందని చెప్దాం అనుకున్నకే ఏమైందో తెలియదు. నువ్వు ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఇవన్నీ వద్దన్నావు, బట్ నీకు సర్ప్రైజింగ్గా ఉంటుందని జాబ్ అనే అవద్దని చెప్పి పంపించా. బానే సర్ప్రైజ్ ఇచ్చావరా. దీనికి మళ్ళా ఫైలు, ఫార్మల్ షర్టు. అరే ఈ రాత్రైనా చెప్పింటే కటింగ్ అయినా తీపించుకోకుండా ఉండేటోని కదరా. హెయిర్ స్టైల్ గురించి నువ్వు నాకు చెప్పలేదు, చెప్పింటే వద్దంటుంటే నువ్వు నాకు చెప్పకుండా నీ హెయిర్ తీపించుకున్నావు. అది నా బాధ్యత కాదు. సర్లే పోయిన చుట్టూ మళ్ళీ రాదు కానీ ఏదో వెబ్ సిరీస్ తీయబోతున్నారు కదా, స్టోరీ ఏంటి? మన వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా శ్రీలీల. మన స్టోరీ ప్లాట్ వచ్చేసి స్టోరీలో అన్నీ ఉన్నాయి. ఇంతకీ స్టోరీకి ఏమని పేరు పెట్టావరా? కలగనరా కథలు మింగరా. హలో అండి, నేను సురేష్ వాళ్ళ పిల్లని. అదే మీ ఫ్రెండ్ పెట్టాలి అంటే కదా, నాకు ఇంటికి పంపించాడు. నేనేమో కాల్లో చేశాను, ఒకసారి చూసుకున్నాను. సరే. Two, one, లాస్ట్ టేక్ బరో సినిమా 3, 2, 3, 2, 1, యాక్షన్. నువ్వు కూడా రా నా యాక్షన్ అంటే నువ్వు వరకు వాడు రాలే పో నువ్వు ఇప్పుడు 3, 1, 2 రికార్డ్ అవుతుంది. ఆడికో అన్నీ ఉంది. 3, 2, 1 అంతా రికార్డ్ అవుతుంది. 3, 2, 1 యాక్షన్. రండ్రా చెప్పేసి. ఓయ్ వీళ్ళు ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. వీళ్ళు చేసుకొని మరి సబ్స్క్రైబ్ చేస్తారు. ఏం చెప్తున్నా వానికి వెళ్ళి చూస్తే ఎమోషన్. 1 యాక్షన్ రాలే. 3, 2, సారీగా 1, 3 ఓకే. 3, 2, 1 యాక్షన్ చేసుకో. ఎన్నిసార్లు చెప్తావు? నార్మల్గా ఎవరో నేను ఏదో అన్న తర్వాత నువ్వు అంటావు ఈరోజు సెల్ఫీ అడగాలా? చెప్పరా తన ఏదో వాళ్ళ లైఫ్ ఇవ్వాలి. చెప్తున్నా నేను మొత్తం చెప్తున్నా. చెప్తుంటేనే నేను స్టార్ట్ చేస్తాను. స్క్రిప్ట్ తీసారా? అలా ఏం కాదు బాయ్ ఫ్రెండ్ లేదు. 3, 2, 1 చెప్పు ఒకసారి మళ్ళీ. నన్ను ఎలా కొట్టి ఏదో చెయ్యాలి నువ్వు. ఎవరు నేను ఇందుకే చెప్పా వద్దు నాన్న అని. ఇలా జోక్ సీరియస్ నువ్వు అక్కడ మళ్తావు కాబట్టి కనిపించదు నీ లిప్స్.
వచ్చు ఫార్మల్ జోకా చెప్పకుండా డబ్బులు వెళ్ళి చెప్తే ఫార్మల్ షర్ట్ కనీసం చెప్పేట్టు చుట్టూ కట్టించుకున్నాడు కట్ట ఇప్పుడే